హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. ఇవాళ మీ అందరికీ నేను కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చక్కగా 3 months వరకు మనకి నిలువ ఉంటుంది. సో నేనేం చేశానంటే ముందే మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చేసుకున్నాను. కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాను, కానీ మీకు నేను మెజర్మెంట్స్లో చెప్పాలి కాబట్టి జస్ట్ ఒక కప్ మాత్రమే చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొత్తిమీర వెనకాల కాడలు ఉంటాయి కదా, ఆ రూట్స్ అన్నీ తీసేసి ఏమన్నా పురుగులు అవేవి ఉంటాయేమో క్లీన్ చూసేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీరని కట్ చేసుకుందాము. మరి చిన్నగా అవసరం లేదు, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. మీరు ఏ బౌల్ అయినా తీసుకోండి, పర్లేదు. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అదే బౌల్తో మెజర్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకే నేను ఒక బౌల్లో తీసేసుకుని పెట్టుకుంటాను కొత్తిమీరని. మరి మీరు కూడా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా కొత్తిమీరని అయితే తీసి పెట్టుకోండి. అండ్ ఇదే బౌల్ని మనం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మెజర్ చేసుకుంటాము. అండ్ ఈ కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ 3 నెలల వరకు మనకు నిలువ ఉంటుంది కాబట్టి అండ్ చక్కగా 3 నెలలు మనకు టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఈ పచ్చడిని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొత్తిమీరని మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద. ఒక 3 గంటలు అయితే పట్టింది నాకు, తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయింది అనమాట 3 గంటలు. ఈలోపు నేనేం చేశానంటే ఇక్కడ వేరే ఇంగ్రీడియంట్స్ని కూడా స్టార్ట్ చేసేసాను. ఇక నేను సేమ్ బౌల్తో ఎండుమిరపకాయలని ఒక హాఫ్ బౌల్ ఎండుమిరపకాయలు తీసుకోండి. సేమ్ బౌల్తో హాఫ్ బౌల్ ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను. అలాగే చింతపండుని దానికంటే ఇంకా అనమాట పావు బౌల్ చింతపండుని తీసుకోండి. ఎలా అంటే ఒక గుప్పెడు చింతపండుని తీసుకోండి. చింతపండులో ఉన్న గింజలు నారలు అన్నీ తీసేసి చింతపండుని మనం నానబెట్టుకుందాం అనమాట. చింతపండు నానబెట్టుకోవడానికి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు చింతపండుని మనం నానబెట్టుకోవాలి కదా, బాగా హాట్గా ఉన్న వాటర్లోనే నానబెట్టాలన్నమాట. గోరువెచ్చని వాటర్ కాదు అండ్ చల్లటి వాటర్ కాదు, బాగా వేడిగా ఉన్న వాటర్లో మనం ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఇలా చింతపండుని కూడా నానబెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం ఆవు పిండి చేసుకుందాము. ఆవాలు మెంతులు 2 1 టీ స్పూన్ తీసుకోండి. నేను ఇక్కడ ఆవాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను, మెంతులు కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను. వాటిని బాగా సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం లైట్గా చూడండి కలర్ చేంజ్ అయింది, మంచి స్మెల్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసేసుకొని సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలని కూడా మనం మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా తుంచామనుకోండి ఎండుమిరపకాయలు, దాని లోపల గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. ఇలా ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చినప్పుడు వాటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి అండ్ చక్కగా ఆరబెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరని ఫ్రై చేసుకుందాం. 3 hours తర్వాత తడి లేకుండా చక్కగా కొత్తిమీర ఆరిపోయింది. తడి ఉండకూడదు కొత్తిమీర, ఎందుకంటే తడి ఉంటే ఆ పచ్చడి అనేది తొందరగా పాడైపోయింది. సో అందుకే కొత్తిమీర తడి లేకుండా ఉండాలన్నమాట. ఇలా కొత్తిమీరని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. 2 minutes పట్టిద్ది, ఎందుకంటే పచ్చివాసన వచ్చేది కొత్తిమీరలో. సో ఆ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. అది కూడా తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఎందుకంటే ఇవి కొత్తిమీర ఎండుమిరపకాయలు చల్లారాలి కాబట్టి గ్రైండ్ చేసుకోవడానికి ఈలోపు పోపు పెట్టేసుకుందాము. పోపుల కోసం నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని అలాగే ఎండుమిరపకాయలు ఒక 3 అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 6 నుంచి 7, మీ ఇష్టం అండి, మీకు వెల్లుల్లి ఎక్కువ తినాలనిపిస్తే అలా వేసుకోండి. అండ్ ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి, అది కూడా చల్లారిద్ది. ఈలోపు నేనేం చేశానంటే ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పెట్టేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకొని పక్కన వేరొక బౌల్లో తీసి పెట్టేశాను. అండ్ మళ్ళీ సేమ్ మిక్సీ జార్లో నేనైతే ముందుగా ఎండుమిరపకాయలని కూడా మంచి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను. దాంట్లో నేను ముందుగా నానబెట్టిన చింతపండుని యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అలాగే చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేద్దాము. అండ్ కొత్తిమీరతో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే ఒక 3 days తర్వాత మళ్ళీ ఉప్పు తగ్గితే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కాస్త ఊరిద్ది కాబట్టి. అండ్ దీంట్లోనే నేను 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని మంచి గట్టిగా ఫైన్గా పేస్ట్ లాగా మనం రుబ్బేసుకున్నాం. ఇప్పుడు ఆ రుబ్బుకున్న పచ్చడిని మనం పోపులో యాడ్ చేసేసుకుందాం. అలాగే ముందుగా మనం
పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు పిండి, ఆ ఆవాలు మెంతుల పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాం అనుకోండి పోపులో. ఎంచక్క కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయింది కదండి. జస్ట్ కొత్తిమీర ఆరడానికి కొంచెం టైం పట్టిద్ది, ఆ తర్వాత పచ్చడి అయితే చాలా తొందరగా అయిపోద్ది. ఇలా మీరు కూడా ఎంచక్క కొత్తిమీర నిలువ పచ్చడి చేసుకొని 3 నెలల పాటు ఎంచక్క ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎంజాయ్ చేసేయచ్చు 3 నెలలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. మరి ఎప్పుడు లాస్ట్లో చెప్పినట్టే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు టాటా బాయ్. అండ్ నా ఛానల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి.